న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ గ్రామ పరిసర ప్రాంతాల నిరుపేద వృద్ధ దివ్యాంగ ఒంటరి 60 మంది మహిళలకు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నూతన వస్త్రంలో అందజేసిన జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షులు సుమిత్రానందన్ మరియు వారి మిత్ర బృందం. ఈ కార్యక్రమం డాక్టర్ యనమల రుక్మిణి జాతీయ మహిళా అధ్యక్షురాలు విన్నపం మేరకు ఆంధ్రప్రదేశ్ దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ బొడ్డపాటి దాసు, జై ఆంధ్ర సమాచార హక్కు సభ్యులు ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శ్యామ్, యోనా, సయ్యద్, బర్త్డే బాబు, యనమల రాము యాదవ్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, పోలీస్, ప్రెస్ మరియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నతారక రాజన్న, ఎన్జిఓ డిఆర్ కావేటి, రాధాకృష్ణమూర్తి, శ్రీనివాస్, కొండల్, రంజిత్ తదితరులు పాల్గొని దాతలకు ధన్యవాదములు తెలియజేశారు. తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. గౌరవించడంతో పాటు ఆస్తి ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులని కూతురు కానీ కొడుకు కానీ చూడాల్సిందే. ఒకవేళ చిన్న చితక ఆస్తులుండి వాళ్ళకి మరి నా అనంతరం అంటే నేను పోయిన తర్వాత వాళ్ళకే కదా అని రాస్తే వాళ్ళు సక్రమంగా చూడకపోతే మనము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనకేదైతే చూడట్లేదో వాళ్ళని మనము చూసే విధంగా చేయమని గవర్నమెంట్ చెప్తా ఉంది. మనకి ఏమైనా కార్యక్రమాలు కావాలంటే మన పిల్లలకి ఎలాంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు మనకు అమలు చేస్తూ ఉన్నాయి. ఒక 4 సంవత్సరాలు మీలాగా ఉన్నటువంటి వాడికి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తాము. పరిష్కారం ఎక్కడ కూర్చొని మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలనే విషయాల్ని మేడం గారు చెప్తూ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర, మన పక్క ఉంటున్నటువంటి పాండిచ్చేరి రాష్ట్రమైనటువంటి యానాము, ఇలాంటి ఏరియా, అదేవిధంగా బెంగళూరు, ఈ మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఈ 4 రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళి మాతో పాటు వచ్చి చేస్తూ ఉన్నందుకు గాను మరి అకాడమీ వాళ్ళు గుర్తించి మొన్ననే గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లలు మన ఏరియాలో మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి కట్టుకోవడానికి బట్టలు కానివ్వండి, మరి ఆహార పదార్థాలు కానివ్వండి, ఎవరైతే అవసరమైన వ్యక్తులు ఉంటారో అందరికీ నమస్కారం. నా పేరు యనమల రుక్మిణి, మాది కల్లూరు. నేను ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను గత 4 సంవత్సరాల నుంచి కష్టపడి వృద్ధాలకి, వికలాంగులకి, వృద్ధులకి అందరికి కూడా నేను ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో అన్ని పనులు చక్కబెట్టుకొని వాళ్ళని చూసుకుంటూ, ఎక్కడెక్కడ ఆపదలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ, సమాచారం హక్కు మీద చట్టాలపైన అన్ని అవగాహన సదస్సు చెప్పుకుంటూ ఈరోజు నేను ఒక మండల స్థాయి నుంచి నేషనల్ స్థాయికి
ఎదిగాను అంటే దీనికి కారణం మా బొడ్డపాటి దాసు గారు. ఈరోజు నాకు ఇంతగా సపోర్ట్ చేసిన మా భర్త గారు యనమల రాము గారు ఫస్ట్ నాకు ఇక్కడ సపోర్ట్ చేసినందుకు వీళ్ళిద్దరికీ ఈరోజు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి అవకాశాలు మరెన్నో రావాలని నాకు ఈరోజు సహకారం చేసిన ఈ పెద్ద మనుషులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి ప్రతి నెల కూడా నేను చీరలు కానీ బియ్యం కానీ పప్పులు కానీ ధాన్యాలు కానీ ఏమైనా కూడా ఇక నుంచి ప్రతి నెల కూడా ఎక్కడైతే వృద్ధులు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా కూడా నేను చూసి వాళ్ళని ఆలోచించి ఎక్కడ చాలా అన్ని చోట్ల తిరుగుతాను. నేషనల్ మొత్తం మీద తిరిగి ఎక్కడెక్కడ ఆపదలు ఉన్న వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందుకుంటూ నేను ముందుకు నడవాలని, మీ అందరి ఆశీస్సులతో ముందుకు నడవాలని ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ డాక్టర్ రుక్మిణి గారు మా భర్త అయిన మా శ్రీవారు యనమల రాము గారికి పుట్టినరోజులు శుభాకాంక్షలు. అదేలే. జయాంధ్ర సమాచార హక్కు సంఘం జై భారత్ జాతీయ అధ్యక్షుడిని నేను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చాను. మేము ఈ అసోసియేషన్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం ఏ విధంగా తీసుకోవాలనే అంశం మీద జిల్లాల వారీగా తెలంగాణలో సుమారు ఏపీలో ఒక 25 జిల్లాల్లో, తెలంగాణలో ఒక 5-6 జిల్లాల్లో మేము కార్యక్రమాలు అవగాహన సదస్సు కల్పిస్తూ దాంతోపాటు ప్రజా సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి జిల్లా స్థాయి ఎస్పీలు కలెక్టర్ల స్థాయి తీసుకెళ్ళి అది సమస్యలు పరిష్కరించడం. దాంతోపాటు మహిళా సమస్యల పరిష్కారం కూడా మేము ముఖ్యంగా పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఇందులో ఒక 50% మహిళలు మా అసోసియేషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహిళల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా వృద్ధాశ్రమాల్లో, తర్వాత పేదలకి, వృద్ధులకి, వీళ్ళందరికీ కూడా అక్కడ సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎవరైతే సమాచారం ఇవ్వకుండా ఈ తెలంగాణలో అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ గురించి మేము ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాము. కోరిన సమాచారం 30 రోజుల లోపల ఇవ్వట్లేదు. నిర్లక్ష్య అధికారుల మీద మీరు ఒకరి కనుక పనిష్మెంట్ వేస్తే వాళ్ళకి భయం అనేది ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేసింది. ఇదే ఎజెండాతోటి మేము ముందుకు వెళ్తున్నాము. సో ఈ రోజుని ఈ గ్రామంలో సేవా కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది. ఎంతో గర్వంగా ఉంది మాకు ఈ పేదలకు సేవా కార్యక్రమం చేయడానికి. అలాగే మిత్రులు రాము గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజుని మన ఈ అందరి సమక్షంలో తెలియజేస్తాను. నా పేరు డాక్టర్, మీ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొడ్డపాటి దాసు. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్కి నేషనల్ ప్రెసిడెంట్గా, ఫౌండర్గా పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో కూడా మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఎక్కడైతే వయోవృద్ధులు ఉన్నారో, పేదవారు ఉన్నారో వారికి కొంత మనము అవసరమైనటువంటి వారికి చీరలు కానివ్వండి, నిత్యావసరాలుగా సరుకులు కానివ్వండి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో రుక్మిణి గారు, మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గారు, వారు రాము గారు చెప్పడం వల్ల ఆలోచన చేసి మా మిత్రులు దాతలైనటువంటి సుమిత్రానందన్ గారు, సారు సయ్యద్ గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, శ్యామ్ గారు, యోనా గారు, వీళ్ళందరి సహకారంతో అడిగిన వెంటనే వాళ్ళు మరి ఆలోచన చేయకుండా మేము ఉన్నామండి, ఆ అక్క చెల్లెముల కోసం మనం పనిచేద్దామని అలాంటి వాళ్ళతో తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా మేడం గారు అన్నట్టు ప్రతి నెల ఎక్కడో ఒక చోట పేదవాళ్ళకి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. మన జై ఆంధ్ర జై భారత్ ఆర్గనైజేషన్ తరఫున పేదలకి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దాసు గారికి ప్రత్యేక, రుక్మిణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు పుట్టినరోజు జరుపుకున్న రాము గారికి శుభాకాంక్షలు. మీ పేరు, మీ గుడ్ నేమ్? నా పేరు సయ్యద్ మజారుద్దీన్, జాతీయ స్థాయి కార్యదర్శి.